ఓం శివాయ నమః. ఓం దామోదరాయ నమః. కార్తీక పురాణం 8వ అధ్యాయం. హరినామస్మరణ మహాత్మ్యం. అజామిళోపాఖ్యానం. ఈ కార్తీక పురాణం వశిష్ఠముని చెప్పగా వింటున్న జనక మహారాజుకు సందేహం కలిగింది. మహనీయ, మీ మూలంగా కార్తీక పురాణం విని కార్తీక మాసం ఎంతటి పవిత్రమైందో తెలుసుకున్నాను. కానీ నాకొక సందేహం. నా యందు అనుగ్రహముంచి నా సందేహమును తీర్చవలసిందిగా ప్రార్థన అన్నాడు. ఆ మాటలకు మహర్షి మందహాసం చిందిస్తూ, రాజర్షి, నీవేమీ సామాన్యుడవు కావు. నీకు వచ్చిన సందేహము శంకించదగినది కాదు. అది అవశ్యము పరిష్కరించుకోదగినదే కనుక సందేహించక అదేమిటో వివరించవలసిందని అన్నాడు వశిష్ఠుడు. పాపకర్ములైన దుర్మార్గులు చేయని పాతకాలు లేవు. వారి వలన వర్ణసంకరం, దుర్మార్గం పెచ్చు పెరగడం తెలుసున్నదే. అట్టివారు ప్రాయశ్చిత్తం వల్ల శుచిర్భూతులవుతున్నారు అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. మీరు ప్రవచిస్తున్న కార్తీక పురాణం వల్ల తెలుస్తున్నది. మహాపాపాలు చేసిన పాపులు పుణ్యకర్మల ఆసక్తి ఆచరణ లేకుండా కైవల్య సిద్ధిని, మోక్షాన్ని పొందుతున్నారు. అది ఏ విధంగా సాధ్యమో గమనించలేకున్నాను. మహాపర్వతం గోటి కొనతో ఎగిసిపోగలదా? దావాగ్ని జ్వాలలు పుడిసెడు నీళ్లతో సమసిపోగలవా? నదీ ప్రవాహంలో కొట్టుకుపోయేవాడు గడ్డిపోచ ఆధారంగా గట్టెక్కగలడా? కొండ మీద నుండి పతనమయ్యేవాడు చెట్టు తీగ సాయంతో కొండెక్కగలడా? అలాగనే అనేక పాపాలు చేసిన పాపకర్ముడు పుణ్యగతులను చేరుకోగలడా? ఇదంతా శ్రవణశుద్ధే గాని కార్యసిద్ధి కాదనిపిస్తుంది. దయచేసి నా ఈ సంశయాన్ని తీర్చండి. అల్ప పుణ్యం వల్ల దుర్భర పాపాలు పోతాయా అన్నాడు జనకుడు. రాజేంద్ర, మంచి ప్రశ్నే వేశావు. మానవులకు మహోపకారం చేయగల ధర్మమీమాంస. నేను అనేక ధర్మశాస్త్రాలను చూశాను. అవి ఎన్నో అద్భుత విషయాలను వివరించాయి. వాటిని తెలియజెబుతాను విను. సత్వగుణం, తమోగుణం, రజోగుణం అని 3 గుణాలున్నాయి. ధర్మాధర్మాలు ఈ 3 గుణాలకు సంబంధించి ఉంటాయి. సత్వగుణం ఆధారంగా చెప్పబడ్డ ధర్మం సూక్ష్మ ధర్మం అనబడుతుంది. సత్యగుణ జనిత కార్యాచరణ ఫలమును పరమేశ్వరార్పితం అనొచ్చినది ఆధ్యాత్మిక ఆధిక్యత గల ధర్మము. ఇది సమస్త పాపాలను పోగొడుతుంది. సాత్విక ధర్మ ఔన్నత్యానికి నీకొక ఉదాహరణ చెబుతాను విను. తామ్రపర్ణి అను సాగర సంగమం చెందు ప్రదేశంలో నదిలో ముత్యపు చిప్పలు స్వాతి కార్తిలో తెరుచుకొని అందు పడిన వర్ష బిందువు అత్యల్పమైనట్టి నీటిబొట్టు ముత్యమై అమూల్యమవుతున్నది. గంగా, కృష్ణ, గోదావరి నదుల పుష్కర కాలంలో చేయు దానము అది ఎంత స్వల్పమైనను ఆయా నదీ తీరాలందుగల ఆలయాల్లో జపతపాది పూజలు విశేష ఫలితాన్నిస్తున్నాయి. ఆ పుణ్య విలువను అనంతంగా ధర్మశాస్త్రాలు వక్కానిస్తున్నాయి. రాజస ధర్మాన్ని గురించి చెబుతాను విను. ఫలాపేక్షతో చేయు ధర్మకార్యాలు, శాస్త్ర విధులు పునర్జన్మ హేతువులై కష్టసుఖాలకు కారకాలవుతున్నాయి. తామస ధర్మం దేశకాల పాత్రలను అనుసరించి చేయు శాస్త్రోక్త విధులు డాంబిక ఆచరణలకు హేతువులై సత్ఫలములను అందించిన ఆచరణలను, దేశకాలమాన పరిస్థితులను గమనించి చేయు నిష్కామ చర్యలు అక్షయ ఫలితాలను సమకూర్చుతాయి. పెద్ద కట్టెల మోపు చిన్న అగ్నికణంచే భస్మమైపోయినట్టు పుణ్యచర్య తెలిసి చేసినా తెలియక చేసిన పాపం భస్మీపటలమైపోయి తీరుతుంది. ఇందుకు ఉదాహరణగా హరినామస్మరణతో తరించిన అజామిలుని ఉదాంతాన్ని వివరిస్తాను విను. కన్యాకుబ్జ క్షేత్రంలో సత్యవ్రతుడనే విప్రుడుండేవాడు. అతని భార్య హైమవతి, సుగుణవతి. ఆ దంపతులకు లేక లేక ఒక కుమారుడు జన్మించాడు. వానికి అజామిలుడని పేరు పెట్టుకొని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. అతి గారాభం కారణంగా అజామిలుడు అడ్డు అదుపు లేనివాడై సమస్త వ్యసనాలకు అలవాటు పడ్డాడు. దాసితో సంపర్కం పెట్టుకొని ఆమెను పెళ్ళాడి తల్లిదండ్రులను వదిలి ఆమెతో ఉంటుండేవాడు.
ఆ స్త్రీ కారణంగా మధుమాంసాలు మరిగాడు. పశు పక్ష్యాదులను వేటాడి జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఒకనాడు అజామిలుని భార్య అయిన దాసీ స్త్రీ చెట్టు కాయలకై చెట్టెక్కి కొమ్మ విరిగి నేలకూలి మరణించింది. వారికి యుక్త వయస్సు గల కుమార్తె ఉండేది. అజామిలుడు కామాతిశయంతో ఆ కుమార్తెతో సాంగత్యం పెట్టుకొని కాపురం చేస్తూ ఉండేవాడు. వీరికి బిడ్డలు కలిగారు. వారంతా పుడుతూనే చనిపోగా ఒక బిడ్డడు మాత్రం బ్రతికాడు. ఆ బిడ్డకు అజామిలుడు నారాయణ అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు. కాలం గడిచి వార్ధక్యం కలిగి అజామిలునికి మరణం ఆసన్నమయ్యింది. ప్రాణాలు కొనిపోవ వచ్చిన యమభటులను చూచి భయకంపితుడైపోయి, నారాయణ నారాయణ, నన్నెవరో తీసుకొని పోవచ్చున్నారు, నన్ను కాపాడు నారాయణ అని కుమారుణ్ణి పిలిచాడు. అలా కుమారుణ్ణి పిలుస్తూ అంత్యకాలంలో హరినామస్మరణ చేయడం వల్ల విష్ణుదూతలు వచ్చి అజామిలుణ్ణి వాళ్ళు విష్ణులోకానికి తీసుకొని వెళ్ళడానికి తమ రథంపైకి ఎక్కించుకున్నారు. ఈ ఆకస్మిక సంఘటన జరిగినందుకు యమభటులు, అయ్యలారా, అతడు పరమ దుర్మార్గుడు. మానవుల పాపపుణ్యాలకు సూర్యచంద్రులు, అష్టదిక్కులు, ఆదిదేవతలు, వాయువు, గోవులు సాక్షులు. వారి సాక్ష్యాలు ఆధారంగా చిత్రగుప్తుల వారి చేత యమధర్మరాజు గారు చిట్టా వ్రాయించి ఆయువు తీరిన వెనుక వారి వారి పాప కర్మలను అనుసరించి దండనకు యమలోకానికి తీసుకురాగలనందులకు మమ్ము వినియోగిస్తారు. ఆ మేరకు పరమ దుర్మార్గుడిగా బ్రతికిన ఈ అజామిలుణ్ణి యమదండం నిమిత్తం మా లోకానికి తీసుకొని పోవవచ్చిన యమదూతలము, ఈ పాపాత్ముణ్ణి మీరు ఎలా తీసుకు వెళ్ళదలిచితిరో తెలియలేకున్నాము అన్నారు యమభటులు. అయ్యా, సమవర్తి దూతలారా, విష్ణు నామస్మరణ సమస్త పాపాలను పోగొట్టునని మీకు తెలియదా? మరణకాలంలో హరినామస్మరణ ఎంతటి దుర్మార్గుడినైనా విష్ణు సాయుధ్యానికి అర్హుణ్ణి చేస్తుంది. కనుక ఇతని గత పాపకృత్యము అన్నీయు సమసిపోయినవి. కనుక ఇతనిని మేము శ్రీహరి సన్నిధికి కొనిపోవచున్నామని అజామిలుని వెంట పెట్టుకొని విష్ణుభట్లు వైకుంఠానికి వెళ్ళిపోయారు. పరమ దుర్మార్గుడును క్రూరుడును పాతకుడును అయిన నాకు ఈ వైకుంఠవాసం లభించడం మరణకాలమున హరినామస్మరణ కారణము అని హరిని స్మరించుకుంటూ వైకుంఠం చేరుకున్నాడు అజామిలుడు. రాజా, అంత్యకాలమున హరిని స్మరించటం వలన ఎంతటి పుణ్యం కలగగా కార్తీక వ్రతం ఆచరించడం వల్ల ఎంతటి పుణ్యం ప్రాప్తిస్తుందో ఊహించు అన్నాడు జనకునితో వశిష్ఠుడు. అజామిలోపాఖ్యానమునందలి కార్తీక మాస మహాత్మ్యాధ్యాయము కార్తీక పురాణము 8వ రోజు పారాయణం భాగం సమాప్తం. హర హర మహాదేవ శంభో శంకర.